ఒక్కరోజు రేపు ఒక్క రోజే టైం ఉంది, అది కూడా మాపటిల్ దాకానే. 6 కొట్టిందంటే మైకులు బందు, సప్పుడు బందు. మరి అలా ప్రచారం ఎట్లా నడిచిందో చూసే ముంగట హెడ్లైన్స్. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జోరుగా నడుస్తుంది కాంగ్రెస్ ప్రచారం. 4వ తారీఖున గెలుస్తుందట దేశం. తెలంగాణలో మోడీ గారి సందేశం. ఒడిసిన కేసీఆర్ బస్సు యాత్ర అయితదో మరి గెలుపు కోసం పాత్ర. కేజ్రీవాల్ సార్కు బెయిల్ ఉన్నాయి మరి ఎన్నికలు. రేపటి సంధి వైన్సులు మూత ఉన్నదాయే ఎలక్షన్ల మూత. ముందే అధికార పార్టాయే 10 ఏళ్లు ఏలిన బీఆర్ఎస్ సర్కార్ను 5 నెలల కిందట పడగొట్టి పవర్లకు వచ్చే ఆ జోష్ ఉంటది కదా, గదే రువ్వడితోటి పార్లమెంట్ ఎలక్షన్ల పతారా చూపిస్తానికి జోరుగా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 17 సీట్లుంటే 14 సీట్లకు సూటి పెట్టిర్రంటే ఎంత బిర్రుతోటున్నారో చూడుండ్రిగా. ఏహే మొన్న గెలిపియలేదా, ఇప్పుడు సుతా గెలిపిస్తారని పరాకతిగుంటే నడవది కదా. అందుకే ఢిల్లీ లీడర్ల కాంచెల్లి గల్లీ లీడర్ల దాకా అందరికందరూ ఓట్లు పట్టే పనులనే ఉన్నారు ఇప్పుడు. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సార్ వచ్చిండు. కాంగ్రెస్ కు అంబానీ అదాని టెంపోలో నోట్ల కట్టలు పంపిండని మోడీ సార్ అన్నాడు కదా, మరి మీరేం చేస్తున్నారో వాళ్ళ మీద ఐటీ సోదాలు ఏం చేయరా అని ప్రశ్నించిండు. అరే భాయ్ టెంపో మే పైసా जा रहा है और तुम आंखों से देख रहे हो अदानी अंबानी के पास के पैसे किधर किधर जा रहे हैं, उनके घर जब्ती करो, ईडी का इस्तेमाल करो, आईटी का करो. హైదరాబాద్ విలేకరుల మీటింగ్ అరుచుకొని సీదా భువనగిరి నియోజకవర్గం నకరేకల్ల మీటింగ్ పెట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ ను గెలిపియాలని కోరిండు. ఇక మక్తల్ల జనజాతర మీటింగు, షాద్ నగర్ లో రోడ్ షో చేసి పాలమూరుకెళ్లి వంశీచందర్ రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ ఏలు వల్ల తెలంగాణ తెరలైందని కమలానికి సూటి పెట్టిండు. పొద్దుపూట బీఆర్ఎస్ బీజేపీ వేరే వేరే అంటారు, చీకటి అయితే వాడే వీడు వీడే వాడు. ఎన్ని రోజులు నడుస్తాయి కుమ్ముక్కు రాజకీయాలు. బీజేపీ కోటేస్తే పక్కా రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని మల్లోపార ఆవాజ్ ఇచ్చిండు సారు. మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అటెన్క గోషామాల్లో రోడ్ షో చేసి హైదరాబాద్ లో పతంగిదారం కటింగ్ చేయాలి, బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు, కాంగ్రెస్ సమీర్ సార్ ను ఎంపీ చేయాలని కోరిండు. ఎంఐఎం और बीजेपी दोनों भटकाने के लिए यहाँ के धर्म के खिलाफ, जाति के खिलाफ, एक के खिलाफ एक लड़वाने के लिए भाई भाइयों में पंचायत, जातियों में पंचायत लगा के इस चुनाव में जीतने के लिए कोशिश कर रहा है. ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో మంత్రులు సీతక్క సురేఖక్క జోరుగా ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్ళు మోడీ ఉన్నాడు కదా, ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా, మీ ఇళ్ళలో ఒక్కరికన్నా నౌకరు వచ్చిందా? వీళ్ళని గెలిపిస్తే బీజేపీకి అమ్ముకుంటారు ఎంపీలను బిడ్డను విడిపించుకోవడానికి. కాయిదాల మీదనే పసుపు బోర్డు వచ్చింది, అసలుది నేను తెస్తా అని మాటిస్తుండు నిజామాబాద్ లో నిలబడ్డ జీవన్ రెడ్డి సారు. ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దసరా లోపల చెప్పంటున్నాడు. మల్కాజ్గిరిలో సునీతమ్మ, వరంగల్ లో కావ్యక్క, చేవెళ్ల రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ లో దానం నాగేందర్, కరీంనగర్ లో రాజేందర్ రావు, నల్గొండల రఘువీర్ రెడ్డి, మహిబాద్ లో బలరాం నాయక్, జహీరాబాద్ లో సురేష్ షెట్కర్ సార్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. 10 ఏళ్ళు వద్దు కానీ ఓ 5 ఏళ్ళు తీసుకుందాం. తెలంగాణకు ప్రధానమంత్రి సార్ ఎన్ని మాటలు వచ్చుంటాడబ్బా? ఓ 5, 10, ఓ 15 వేసుకుందాం. సరే 25 మాటలు వస్తే రావచ్చు. ఫైనల్గా 30 అనుకుందాం. అందులో ఓ 10 మాటల 6-7 నెలల సందేనబ్బా. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నందుకు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నందుకు కడమ పార్టీల లీడర్లు సుతా అంతే అనుకోండి. కానీ మోడీ సారు ప్రధానమంత్రి కదా. సరే ఇయాల్టి మీటింగ్ లో ఏం మాట్లాడిండో ఇందాం పండ్రి మొదలైతే. మోడీ సార్ ఇవాళ మళ్ళొచ్చి నారాయణపేటలో మీటింగ్ పెట్టిండు. పాలమూరుకెళ్లి డీకే అర్ణమన్ పార్లమెంట్ కు పంపాలని. డెవలప్మెంట్, సెక్యూరిటీ మోడీ ఇచ్చే గ్యారంటీలు అన్నాడు. దేశాన్ని కాంగ్రెస్ ఆగం చేసింది, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు ఇస్తుందట. నన్ను గెలిపిస్తే అట్లా కాకుండా చూస్తా అన్నాడు సారు. కాంగ్రెస్ एससी एसटी बीसी के रिजर्वेशन को रिलीजन के आधार पर मुस्लिमों को देने में जुटी है. मोदी
उसका चौकीदार है। ఆడికెళ్ళి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో మీటింగ్ కి వచ్చిండు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, భువనగిరి 5 సీట్ల మీటింగ్ ఇది. రుణమాఫీ చేయలేదు, చెప్పిన గ్యారెంటీలు అమలు చేయలేదని మళ్ళొకపారి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుచుకున్నాడు ప్రధానమంత్రి సారు. 10 ఏళ్లలో తెలంగాణకు లక్షల కోట్లు పంపినా ఏం చేసిరని ప్రశ్నించండు గులాబీ పార్టీని. तेलंगाना के परिणाम पूरे देश में उत्साह भरने वाले परिणाम आने वाले हैं। 4 जून को देश जीतेगा। कौन जीतेगा? ఇక అటు పోతే కరీంనగర్ సంజయ్ సారు, నిజామాబాద్ లో అరవింద్ సారు, మెదక్ల రఘునందన్ రావు సారు, వరంగల్ రమేష్ సారు, నల్గొండల సైదిరెడ్డి సారు, జైరాబాద్ లో పాటిల్ సారు, ఖమ్మంలో వినోద్ సారు రువ్వడిగా తిరుగుతున్నారు. రేపు మా పట్టిలో 6 గంటల దాకానే టైం ఉంది మళ్ళా. అబ్బా ఇప్పుడే ఛానల్ మారుస్తావేంది డాడీ? ధోని బ్యాటింగ్ వస్తుంటే జరుగురా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఇనొద్దా అన్న ఆయన. మీరిద్దరిద్దరే హరే గా సీరియల్లో అత్తకోడంలో పంచాది ఉంది అలా జస్ట్ షేప్ పెడితే ఏమాయే అని వింటామే. చా ప్రభాస్ సినిమా వస్తుంటే చూడకుండా చేస్తుండ్రు అని బిడ్డే. గిట్లున్నది కొందరు ఇండ్లల్లా. సినిమాలు సీరియళ్ళు ఎప్పుడు ఉండేటియే కాబట్టి మళ్ళీ నాడు చెప్పుకుందాం కానీ కడమ 2 ఎట్లా నడుస్తున్నాయో నజరైంది జరా. దేశంలో ఏం నడుస్తున్నదంటే ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగు, అటు ఇండియన్ పొలిటికల్ లీగు. మైదానంలో టగ్గపారు ఉంది, దేశంలో టగ్గపారు ఉంది. క్రికెటర్లు 4 6లు కొడుతుంటే లీడర్లు పొట్టు డైలాగులు దంచుతున్నారు. ఆ ఆట గురించి మళ్ళొకనాడు చెప్పుకుందాం కానీ ఈ ఆట అయితే జోరున్నది. ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన క్యాప్టెన్ దేశంలో. మా ఐపీఎల్ మ్యాచ్ టీమ్ లీడర్ రాహుల్ గాంధీ గారు. టీముల పేపర్లు మంచి ఆటగాళ్ళని టీముకో 17 మందిని సెలెక్ట్ చేసుకుని ప్రచారం అనే మైదానంలో తయ్యును ఆడుతున్నారు. ఎండ ఎక్కువ కొడుతుండే వరకు ప్రాక్టీస్ పగటిలు బంద్ చేసి పొద్దుగాల పొద్దుముకే ఎక్కువ చేస్తున్నాయి నెల రోజుల కాంచెల్లి. ఇప్పుడు ఆనలు పడుతుండే వరకు స్టేడియాలు టోప్ అవుతున్నాయి. అయినా కూడా బ్యాటింగ్ ఆపుతలేరు, బౌలింగ్ ఆపుతలేరు. 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా 3వసారి ఇండియా కూటమి ఉంది, మాకు టీం ఉంది. మీ దగ్గర ఒక్కడే ఐపీఎల్ ఒక్కడే మ్యాచ్ ఆడలేడు. పాత బస్తీలో సింగిల్ ప్లేయర్ అసద్ బాయే బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. రూల్స్ ప్రకారం మ్యాచ్ జరిగేటట్టు థర్డ్ ఎంపైర్ లెక్క ఎన్నికల సంఘం ఉంది. తొండాట ఆడనియద్దని పైసలు పంచకుండా మందు దాపకుండా నజరేసింది ప్లేయర్ల మీద. ఎవరు ఆడే కాడికి వాళ్ళు ఆడినరు. డిసెంబర్ 3 తారీఖు నాడు ఏదైతే మ్యాచ్ జరిగిందో 2020, ఆ 20లో 420 కేసీఆర్ ను ఓడించి అన్ని టీంల ఆటగాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిర్రు ఓటర్లు అనే ప్రేక్షకులు. ఇక సోమవారం నాడు పాయింట్ ఇస్తారు ఏలికి ఇంకంటించుకొని. తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఏ టీం ఎన్ని రన్స్ చేసింది, ఏ ప్లేయర్ ఎన్ని 6లు కొట్టింది, ఎవరు ఎన్ని వికెట్లు తీసింది, ఇండియన్ పొలిటికల్ లీగ్ కప్ ఎవరు గెలిచిరు అనేది జూన్ 4 తారీఖు నాడు ఎన్నికల సంఘం అనే థర్డ్ ఎంపైర్ సాటింపేస్తాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లీడర్లకు మైక్ దొరికిందంటే ఒకటే పని, వాళ్ళ గొప్పలు సాటింపేసుకోవాలి, పడని పార్టీని పొట్టు తిట్టాలి. అటుకెళ్ళి అల్లుకుంటారా, 1కి 10 అంటారు. ఎప్పుడో మాట్లాడిన పాత ముచ్చట్టు తీసి ఇంకో 4 ఎక్కువనే జోపిచ్చి పెడతారు. గిట్లనే పడని పార్టీ లీడర్ వస్తుందంటే అవతలి పార్టీ కార్యకర్తలు లొల్లి చేసుడు, పోలీసులు అరెస్ట్ చేసుడు మామూలే. అయితే గిడేమైందో చూడుర్రి. ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సక్కుసార్ను గెలిపియాలని బైన్సాల రోడ్ షో ఇది. మీదుండి రామన్న మాట్లాడుతుంటే కిందున్న అంజన్న భక్తులు ఉల్లిగడ్డలు టమాటాలు ఇసిరేసిండ్రు. సార్కు దాకకుండా చుట్టూ ఉన్నోళ్ళు క్యాచ్ పట్టిండ్రు. ఓ సెక్యూరిటీ అన్నకు దాకింది కూడా. పార్టీ ప్రచారంలో గింత రచ్చ దేనికంటే ఊకూకే గీ మాట అంటున్నందుకట. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు, జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. అగో దేవుని గురించి అట్లెట్లా మాట్లాడతావని కొందరు గుస్సా మీద ఉన్నారట. సారు బైన్సాకు వస్తుండని తెలిసి అంజన్న మాలేసుకున్నోళ్ళంతా తయారుగా నిలబడ్డారు. పోలీసులు ఎంత ఆగబట్టినా ఆగకుండా ఉల్లిగడ్డలు టమాటాలు వేసిండ్రిట్లా. ఎక్కడోళ్ళని అక్కడ ఎలగొట్టి 23 మంది మీద కేసులు పెట్టిండ్రు గీ పని చేసినందుకు. కాంగ్రెస్ పక్క అనే
సీట్లల్లో ఫస్ట్ వినబడుతుంది పెద్దపల్లి. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కింద 7 అసెంబ్లీ సీట్లుంటే 7కు 7 చేయి గుర్తే గెలిచే. మరి అందులోకలకు మంత్రి పదవి సుతా వచ్చే. మొన్న సీఎం సార్ వచ్చి ప్రచారం చేసుడు తప్పితే తతిమదంతా వాళ్ళే చూసుకున్నారబ్బా. ఫస్ట్లా రోజుకో ఎమ్మెల్యే ఇలాకాల మీటింగ్లు పెట్టి అటెనక పబ్లిక్లకు పోతే జోరుగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడిది పెద్దపల్లిలో జోరున్నది కాంగ్రెస్ ప్రచారం. మంత్రి శ్రీధర్ బాబు సారు 6 ఎమ్మెల్యేలు ఊర్లను గుత్తబట్టి తిరుగుడే తిరుగుడు. యువకుడు చదువుకున్నోడు 500 మందికి బతుకుదెరువు చూపినోడు వంశన్నను పెద్ద మెజార్టీతో పెద్దపల్లి ఎంపీ చేయాలని కోరుతున్నారు ఓటర్లను. కరువు పని కాడికి పోయి ఉపాధి కూలీలను కలుసుడు, సింగరేణి కార్మికుల తిప్పలరుచుకున్నాడు. కాంగ్రెస్ గెలిస్తే ఏం చేసేది చెప్పు నడుస్తుంది. నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. వివేక్ గారు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మీరందరూ ఈసారి చేయి గుర్తుకు ఎట్లయితే 4 నెలల క్రితం వేసిండ్రో అదే విధంగా మళ్ళీ ఒకసారి చేయి గుర్తుకు వేస్తే కేంద్రం నుంచి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎర్రన్న లిమ్మ తీస్తుండ్రు. కుల సంఘాలు జైగొట్టినా ఏడికి పోయినా జనం జేజేలు వలుకుతాండ్రు. అప్పట్లో పెద్దలు వెంకటస్వామి సారు పెద్దపల్లి ఏరియాను ఎట్లా డెవలప్ చేసింది యాద్ చేసుకుంటున్నారు. 5 గ్యారంటీల అమలు, 15 ఆగస్టు లోపు రుణమాఫీ, ఈ ఏరియాల ప్రాజెక్టులు కట్టుడు, పంటలకు నీళ్లిచ్చుడు మొత్తం చెప్తున్నారు. రామగుండంలో రాజ్ ఠాకూర్ సారు, పెద్దపల్లిలో విజయరమణారావు సారు, ధర్మపూర్లో లక్ష్మణ్ సారు, బెల్లంపల్లిలో వినోద్ సారు, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు సారు 2 నెలల కంచి దినం పబ్లిక్ లోనే ఉన్నారు పార్టీని గెలిపిస్తానికి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు మింగిండు. మిషన్ భగీరథల 60,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండనో తెలంగాణ వచ్చినప్పుడు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. భూపాలపల్లి జిల్లా మహముతారం మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు రోడ్ టక్కర్ల కాలం చేస్తే మంత్రి శ్రీధర్ బాబు సారు, వంశీ సారు పాడమోసిండ్రు. రేపు పొద్దున్నలో ప్రచారం ఒడుస్తుంది కాబట్టి పెద్దపల్లి బలగాన్ని అంతా కలుస్తుండ్రు అన్నట్టు. ఏంది గీన ముఖ్యమంత్రి వెనకాల తుపాకులు పట్టుకున్న పోలీసులేరి, చుట్టూ ఖదర్ బట్టల లీడర్లేరి. అబద్ధం చెప్తున్నావు అని అంటారు కేజ్రీవాల్ సార్ను చూపిస్తే. ఆవు మరి ఎంత సింపుల్గా ఉంటాడు. తెల్ల బట్టలు వేసుకోడు, నల్ల బూట్లు తొడగడు, వెనకాల గన్మైన్ల ఆత్రం ఉండదు, కాన్వాయ్ కార్ల ఉరుకుడు ఉండదు. సాదా సీదా బట్టలు వేస్తాడు, చెప్పులు తొడుగుతాడు, మెడకు మఫ్లర్ చుడతాడు. అసొంటి సార్ అరెస్ట్ అయ్యి జైలుకు వాయే. అయితే మొత్తానికైతే బెయిల్ సాధించిండు కేజ్రీవాల్ సారు. కాకుంటే నడమంత్రం బెయిల్ జూన్ 1 దాకానే, 2 నాడు మళ్ళా కోర్టులో లొంగిపోవాలి. లిక్కర్ కేసులో 51 రోజుల కిందట అరెస్ట్ అయ్యి 40 రోజుల కాంచెల్లి తిహార్ జైల్లో ఉన్నాడు ఢిల్లీ సీఎం సారు. నేను పార్టీకి పెప్పను, ఎలక్షన్ ప్రచారం చేయాల్సి ఉందని దేశం పెద్ద కోర్టుకు పోయిండు. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తే 5 నాడు సరెండర్ అవుతా అన్నాడు. లేలే బయటికి పోతే కేసు ఉల్టా పల్టా అవుతుందని ఈడీ వాదించింది. మునుపు కేసులు లేవు, మళ్ళా ఎలక్షన్లు జగబెట్టాలి కాబట్టి బెయిల్ ఇచ్చుడే కరెక్ట్ అనిపించిందట కోర్టుకు. కాకుంటే ప్రచారంలో లిక్కర్ కేసు గురించి చెలబెట్టద్దని కండిషను. అట్లనే ముఖ్యమంత్రికి ఎటువంటి పనులు చేయొద్దు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టద్దు అన్నది. కోరినట్టు కాకుండా రిజల్ట్ కు 2 రోజుల ముందే రావాలని ఆర్డర్ ఇస్తే అన్నిటికీ సరే అన్నారు సార్లు ఆయల్రు. సీఎం సార్ ఇన్ని రోజులు జైలు ఉన్న చీపురు పార్టీ లేడ కూడా ఇంత తగ్గకుండా ఎలక్షన్ లా జోరు చూపించినారు. ఇప్పుడు అధ్యక్షుడు కూడా వస్తున్నాడు కాబట్టి ఊడ్చి పడేస్తాము అంటున్నారు. ఇక ఇదే కేసులో ముందే అరెస్ట్ అయిన కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చేటట్టు అగుపడతలేదు. ఢిల్లీ హైకోర్టుకు పోయినా ఉత్తదే అయ్యింది. ఇవాళ ఈడీ కేసుల విచారణ 24 తారీఖు వాయిదా పడితే సిబిఐ కేసులో 13 తారీఖు ఎంక్వైరీ ఉంటదట. మందు దందా కోసానికి 100 కోట్లు పంపిందనే కేసులో అరెస్ట్ అయ్యి ఏం తక్కువ 2 నెలలు. మా పార్టీకి నేను స్టార్ క్యాంపెయినర్ ను, ప్రచారం చేయాలి, అందరికి గెలిపించుకోవాలని కొడితే ఫాయిదా కాలే. కేజ్రీవాల్ సార్కి వచ్చినట్టే నాకు కూడా నడమంత్రం బెయిల్ వచ్చినా బాగుండే అనుకుంటుండొచ్చు అక్క. ఇప్పుడు చెప్పే వార్త కొందరికి చాలా ముఖ్యమైందబ్బా. ఎంత ముఖ్యమైందంటే గంత ముఖ్యమైంది కాబట్టే ముందే చెప్తున్నాం. గంత ముఖ్యమైంది కాబట్టే ముందు జాగ్రత్తలు తీసుకోర్రి. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే మందే దొరకది. ఏహే అసలు ముచ్చటేందో చెప్పు అని అంటుండ్రులే. సుడురి జర మనసు నిమ్మలం చేసుకొని నుర్రే అన్నలు. 3 వద్దులు మందు దుఃఖనాలని బంధు. మరి శనివారం మాపటీలు 6 కొట్టిందంటే షటర్లు గుంజుడే. మళ్ళా సోమవారం మాపటీలు 7 గంటలకు తెరుస్తారు. అంటే అందరం ఏలికి ఇంకంటించుకొని ఓటేసినాక గప్పుడు సరుకు దొరుకుతుంది అన్నట్టు. ఎలక్షన్ టైంలో లొల్లులు కొట్లాటలు కాకుండా ముందే మందు దుఃఖనాలు, బార్లు బంధు పెడుతుర్రు అన్నట్టు. సుక్కేసినాక ఆగుతారా మరి మనోళ్ళు? మా లీడరే గొప్ప, మా పార్టీ గెలుస్తుందని రోడ్డెక్కి రచ్చ చేస్తారా? మళ్ళా ఇంటికో ఫుల్ బాటిలో 1/2 కోటరో పంచకుండా కట్టడి చేసి
చేసే కార్యం. 3 రోజులు రిమ్మ లేకుంటే కొందరికి బొమ్మ అవుపడుతుందా? అగో అందుకే మందు జాగ్రత్త కింద సరిపోని మందు కొనకపోతున్నారు. నడిమిట్లా అయితారమాయే. ముక్క లేకున్నా ఓర్చుకుంటారు గాని సుక్క లేకుంటే సుక్కలు అవుపడతాయి ఉత్తమ కస్టమర్లకు. ఇంకోటి చాలా మంది ఓటేస్తాని కూర్లకు పోతారు. ఆడు ఉత్తగుంటారా? దోస్తులంతా కూడి సిట్టింగులు వేయాలనాయే. అరే నేను వస్తావో 4 బాటలు తెచ్చిపెట్టురా అని ఒకలు, ఏ వస్తా పట్టుకొస్తా తీరా అని ఇంకోలు. నువ్వేం ఫిగర్ చేయకురా మన పాటోళ్ళు అప్పుడే పంపిండ్రు గాని అని కార్యకర్తలు. ఎవ్వల జాగ్రత్తలు ఉన్నారు. ఎంత వంచినా అసెంబ్లీ ఓట్లప్పుడు ఉన్న జోరు అయితే లేదు. మళ్ళా చెప్తున్నాం, శనివారం మాపటిలు 6 గంటల దాకానే టైం ఉంది. చదువుకునేటోళ్ళు ఉంటే చదువుకోరి మరి. నెలంతా పనిచేసినాక జీతం ఇవ్వకుంటే ఎట్లుంటది? 4 రోజులు వెనక ముందైతే ఆగుతారు కానీ నెలల కమానం కిరాయి ఆపితే ఓనర్ ఊకుంటాడా? హోటల్లో బిర్రుగా బిర్యానీ తిన్నాక బిల్లు వారం తర్వాత కడతా అంటే రానిస్తారా? బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని సప్పుడు కాకుండా వస్తామంటే బండి కదులుతుందా? చేసిన పనికి పక్కా పైసలు ఇవ్వాల్సిందే. అయితే ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చుడు మరిస్తే ఇప్పుడు నొల్లు గిట్లా ఆసరైన ఇళ్లకు. సిరిసిల్ల నేతన్నలు కుషయ్య ముచ్చటుల్లో బతుకమ్మ చీరల బిల్లులొస్తున్నాయి. మళ్ళా 100 కోట్లు పంపింది సర్కార్. మొన్ననే ఓ 50 కోట్లు ఇచ్చిండ్రు. అంటే మొత్తం 150 కోట్ల రూపాయలు నేతన్నలకు అందుతున్నట్టు. పాత గవర్నమెంట్ల పని చూపిస్తున్నామని బతుకమ్మ చీరలు నేపిచ్చిండ్రు సిరిసిల్ల. ఆళ్లే మాల్ తెచ్చుకొని నెలల కమానం కష్టపడి నేసిస్తే చీరలు పంచుకుంటా గొప్పగా ప్రచారం చేసుకుండ్రు గాని పైసలైతే ఇయ్యలే. 250 కోట్లు పెండింగ్ పెట్టిండ్రంటే చూడుండ్రిగా. మళ్ళా సిరిసిల్ల ఎమ్మెల్యే రామన్ననే ఆ సర్కార్ల సానా ముఖ్యమైన మంత్రి. అయినా కూడా బిల్లులు రాలే. గమ్మతేందంటే ఈ బిల్లుల కోసం దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తామని గప్పాలు కొట్టిండ్రు మొన్న. మీకెందుకు గంత రిస్క్? నేతన్నలకు ఎట్లా ఆసరగామల్లో మాకు తెలుసని 150 కోట్లు క్లియర్ చేసిండ్రన్నట్టు. తతిమ్మ పైకం సుధా డబ్బునే పంపుతారట. అప్పుడు మాకు దరియకున్నా ఇప్పుడు ఇయ్యాలని మేము కొట్లాడతాం అన్నందుకే బిల్లులు శాంక్షన్ చేసిండ్రని సాటింపేసుకుంటున్నారేమో పో. ఏములాడకి ఎప్పుడు పోయినా రాజన్న దర్శనం చేసుకోవచ్చు. భద్రాద్రికి ఎప్పుడంటే అప్పుడు పోయి రామయ్యను గొలుసుకొని రావచ్చు. యాదాద్రి నరసన్నకు ఏడాదిలో ఎప్పుడైనా మొక్కులు పెట్టి రావచ్చు. కానీ ఇప్పుడు అంటే భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నారు. కానీ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలంటే 2 ఏళ్ళు ఆగాల్సిందే. అట్లనే కొమరెల్లి ఐలోని మల్లన్నల దర్శన భాగ్యము 6 నెలలకో పారి. అట్లనే గీ గుడి సుత 6 నెలల తర్వాత కేదార్నాథ్ గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తుల శివనామ జపాలు, అయ్యవార్ల మంత్రాల నడమ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సారు పూజలు చేసినాక గుడి తలుపులు తెరిచిండ్రు. 17 అక్షయ తృతీయ నాడు గుడి ఓపెన్ అవుతుంది. అన్ని గుళ్ళ లెక్క కాదు మరి. 6 నెలలు మాత్రమే శివయ్య దర్శన భాగ్యం. అంటే నవంబర్ దాకా తెరిచే ఉంటది. అటెనక మంచి కురుస్తది. భక్తులు ఓతానికి తక్లీఫ్ అవుతుందని మూసేస్తారన్నట్టు. ఇయాల్నే తొలుత తెరిచిండ్లు కాబట్టి భక్తులు బగ్గొచ్చిండ్రు. గుడిని పూలతోటి ముద్దుగా సింగారించి మీదు గాలి మోటార్కెళ్లి భక్తుల మీద పూలవాన కురిపించిండ్రు. ఇగటు గంగోత్రి యమునోత్రి గుళ్ళు సుత తెరిచిండ్రు. ఐతారం బద్రీనాథ్ గుడి తెరుస్తారట. చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ళెవలన్నా ఉంటే ఓటేసినాక పోయిరాండ్రు మరి. ఓ అద్నే దుఃఖనం పోయేద్దాం వస్తావా? అరే మీ అన్న పైసలే ఇయ్యకపాయే, నేనేడదేవాలే. అక్క గా దుఃఖనంలో మంచిగా ఉన్నదట. మన పక్కింటి పార్వతక్క తెచ్చుకుంది. డిస్కౌంట్ కూడా మంచిగానే ఇచ్చిండ్రట. మా అత్తమ్మ ఎప్పుడు ఆడనే చేపిస్తుంది. ఎట్లంటే అట్లా చేసిస్తారు. 4 రోజులు పైసలకు కూడా ఆగుతారు. గాడికే పోదాం. ఇగో 6 రోజులు సంది మా అమ్మ లెక్కల ముచ్చట్లు గిట్లనే ఉన్నాయి. మళ్ళా బంగారం దుకాణాలకు బగ్గనే లైన్లు కట్టిండ్రు అలా. అట్లాని రేట్ ఏం దిగలేదు లో, అయినా కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు అయితే హై ఉన్నాయి. బట్ స్టిల్ ఫర్ సెంటిమెంట్ అండ్ అక్షయ తృతీయ గదన్నట్టు. అక్షయ తృతీయకు బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే ఏడాదంతా మంచిగా కలిసి వస్తుందని నమ్మిక. కానీ కొనాలంటే మాత్రం అందరితోనయ్యే పని కాదు. తులం 72,000 అంటే మాటలా? పోయినేడు ఇదే రోజు రేటు చూసుకుంటే 10,000 ఎక్కువ. సెంటిమెంట్ కాబట్టి తులం కొనే కాడ అర్ధ తులం పావులెత్తు ఎవ్వల క్షేతనైనంతలా వాళ్ళు బేరం చేసిండ్రు. కంపల్సరీ కొంటారు. మా గ్రామంలో కొంటారు.
ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ కొంటారు. దుకాణాలలో ఆఫర్లు సుతా అట్లనే ఉన్నాయి. తరుగు లేదు, మేకింగ్ ఛార్జీలు లేవు, స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నామని పెద్ద పెద్ద బోర్డులు పెట్టిండ్రు. ఈ 2 items కి 70,000 అయింది. స్కీమ్ ద్వారా వెళ్తే మనకు 55,000 వచ్చేసింది. గింత పిరమైనా కొంటున్నారంటే రేపు తులం 1,00,000 అయినా తగ్గేదేలే అంటారేమో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.